మన పెంటో సిరీస్ లో ఇది డే 5. అసలు ఇలాంటి రోజు వస్తాను ఇప్పటిదాకా అనుకోని కూడా అనుకోలేదు. బట్ ఈ డే కోసం నాకు ఎందుకో తెలియదు కానీ అప్పుడప్పుడు నాకు ఇలాంటి కనిపిస్తూ ఉంటే ఇలా చేసినప్పుడు నా మనసు ఎంత ప్రశాంతంగా ఉంటదంటే దేవుడు నన్నే దీనికోసం తయారు చేశాడేమో అనిపిస్తుంది. ఇవి చేసిన తర్వాత ఇంటికి వస్తున్నప్పుడు అబ్బా ఈ రోజు నా డే అంతా ఫుల్ సాటిస్ఫాక్షన్ తో ఉన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఈ రోజు కంప్లీట్ గా మన బ్యాక్ అండ్ బైసెప్స్ ఫుల్ గా ట్రైన్ చేసాం. ఎందుకంటే తెలిసిందే మీ అందరికి నాకు నా బైసెప్స్ అంటే చాలా ఇష్టం నాకే. సో అందుకే హెవీగా ట్రైన్ చేశాను. ట్రైన్ చేసి ఇంటికి వచ్చాను అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత మనం కంప్లీట్ గా ఏం చేస్తాం, ఈ రోజు క్రియాటిన్ తీసేసుకొని ఒక బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేశాను కూడా. నా ఓట్ మిల్ కంప్లీట్ చేసుకొని చిన్నగా షో మింగడం కోసం అలా చేశాను. అండ్ ట్రేడింగ్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుని ట్రేడింగ్ కూడా కంప్లీట్ చేసుకుని ఒక మంచి మీల్ తీసుకున్నాం చికెన్ ఈ రోజు కూడా. అండ్ ఈవినింగ్ తెలిసింది కదా, ఒక కాఫీ తీసుకుంటే బయట పక్కన ఇల్లు ఒకటి కడుతున్నారు. చాలా అద్భుతంగా అనిపించింది చూసినప్పుడు. అండ్ ఈ రోజు కొత్త రెసిపీ ఒక ట్రై చేసాం, బట్ అద్భుతంగా వచ్చింది. చూస్తే మీరే షాక్ అవుతారు. ఇలా పన్నీర్ కర్రీ. అండ్ ప్రతిరోజు మీరు అడుగుతున్నారు కదా, చాలా రౌండ్ గా చపాతీ వచ్చింది. అందరు అడిగారు కదా చపాతీ రౌండ్ గా చేయబ్రో అని. ఇవాళ చేశాను చూడండి. అండ్ చపాతీ విత్ పన్నీర్ అలా తినగానే హెవెన్ లోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది. ఈ చపాతీ మంచి షేప్ లో వచ్చిందని చెప్పి అలా బయటకి వెళ్తే వర్షం పడింది. బయట ఆ బ్రదర్ ని చూస్తే చాలా బాధ అనిపించింది. పెద్ద వర్షం పడుతున్నప్పుడు ఆ బ్రదర్ షూస్ అవన్నీ తడిచిపోతున్నాయి. బట్ పాపం అనిపించింది, అందుకే తనకు హెల్ప్ చేశాను. ఈ రోజుకి ఇంత గాయస్, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.